సమాజంలో ప్రతి పని గౌరవనీయమే, ప్రతి కార్మికుడు విలువైన వాడేనని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. శుక్రవారం మేడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మికుల అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు చోట్ల యూనియన్ సంఘాల అధ్యక్షులు ఏర్పాటు చేసిన ఆ సంఘం జెండాను డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యతో కలిసి ఆవిష్కరించారు. సమాజంలో ప్రతి పని గౌరవనీయమే, ప్రతి కార్మికుడు విలువైన వాడేనని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. శుక్రవారం మేడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మికుల అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు చోట్ల యూనియన్ సంఘాల అధ్యక్షుడు ఏర్పాటు చేసిన ఆ సంఘం జెండాను డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికాగో నగరం హే మార్కెట్లో 8 గంటల పని విధానం డిమాండ్తో అక్కడి మే 1న కార్మికులు చేపట్టిన నిరసననే కార్మికుల ఐక్యతకు పునాది అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలిచిన పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మిగడ్డ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ 327 యూనియన్, సూర్యాపేట రీజనల్ ప్రెసిడెంట్, ఐఎన్టీయూసీ జిల్లా జనరల్ సెక్రటరీ బులుగూరు వెంకన్న, రీజనల్ సెక్రటరీ దశరథారెడ్డి, డివిజనల్ సెక్రటరీ వీరమల్లు, సూర్యాపేట వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కక్కిరేని శ్రీను, అధ్యక్షులు సయ్యద్ సమీ, కార్యదర్శి గుండు నాగరాజు, కోశాధికారి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షజీద్ ఖాన్, బోపాని శ్రీకాంత్, షేక్ షరీఫ్, సూర్యాపేట సెంట్రిక్ యూనియన్ అధ్యక్షులు ఎస్కే రఫీ, నిమ్మల వెంకన్న, రాంబాబు, శ్రీనివాస్, వలి, సైదులు, పొన్నం సైదులు, ఐఎన్టీయూసీ నాయకులు కాసాని పాపయ్య, కప్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యూనియన్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు షారుఖ్, ఉపేందర్, మహేష్, ప్రవీణ్, వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు కౌన్సిలర్లు కూడా ఈరోజు ఐఎన్టీయూసీని గుర్తు పెట్టుకొని ఈరోజు వాళ్ళందరు కార్మికుల లోకంలో ఐఎన్టీయూసీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అట్లాంటి నాయకత్వానికి, అట్లాంటి కార్మిక లోకానికి నా వంతుగా అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సభాముఖంగా మీకు వాగ్దానం చేస్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఐఎన్టీయూసీ నాయకత్వాన్ని కూడా వారిని కూడా నేను అభినందిస్తూ మరోసారి కార్మిక దిన శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు.